వెల్కమ్ టు బాన్ ఇన్ఫోటెక్. హలో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే iOS 26లో వచ్చిన ఫ్యూచర్స్ గురించి చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని న్యూస్ కోసం ఛానల్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. యాక్చువల్గా iOS 18 నుంచి 26కి మారింది. ఎందుకంటే వర్షన్ యాక్చువల్గా 2026 వస్తుంది కదా నెక్స్ట్ ఇయర్. దానికోసమని iOS అప్డేట్ అవుతుంది. కాబట్టి ఈ ఫీచర్స్ అన్ని మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు 2026 వరకు ఈ రన్ అవ్వచ్చు. యాక్చువల్గా మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్క్రీన్లో మీకు చూపిస్తాను క్లారిటీగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్ స్క్రీన్, హోమ్ స్క్రీన్లో కొన్ని ఫీచర్స్ వచ్చాయి. స్క్రీన్ షాట్స్లో, మెసేజెస్లో, అలాగే క్యాలెండర్లో, అలాగే ఫోన్లో కొన్ని ఫీచర్స్ వచ్చాయి. కొన్ని లిక్విడ్ క్రిస్టల్గా లిక్విడ్ గ్లాస్గా మార్చారు కొన్ని ఐకాన్స్. అంటే మనం ఐకాన్ టు ఐకాన్ చేంజ్ చేసేటప్పుడు కొంచెం గ్లాస్ లుక్లో ఉంటుంది. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు స్క్రీన్లో మనం హోమ్ పేజ్లో మనకు టైం ఉంటుంది కదా. ఇక్కడ మీకు చూడండి, ఇప్పుడు మనకు 9:28 చూపిస్తుంది కదా. ఇది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చిన్నగా, పెద్దగా, అలాగే మనకు ఎలా అడ్జస్ట్ కావాలంటే ఆ విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఒకటి. అలాగే మీకు కింద స్క్రీన్లో కనిపిస్తున్న యాడ్ విజెట్, అలాగే లెఫ్ట్ సైడ్లో ఫొటోస్ ఇవన్నీ చూపిస్తుంది. స్పేషియల్ స్క్రీన్ కూడా చూపిస్తుంది. అంటే మనకు దాని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఈ దాంట్లో. ఒకసారి మీకు ఇట్లా లెఫ్ట్ సైడ్లో మీకు షో ఫోటోస్ లైబ్రరీ, అలాగే మనం ఐకాన్ అని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. పైన మీకు నోటిఫికేషన్, టైం, డేట్ అన్నీ కనిపిస్తాయి. బట్ మన టైం మాత్రం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇంకా దీంట్లో కింద ఐకాన్స్ అన్నీ కొంచెం క్రిస్టలైజ్ ఉన్నాయి. అలాగే మనం ఈ ఐకాన్స్ని స్కైప్ చేసేటప్పుడు కూడా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఐకాన్ స్మాల్ చిన్న కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనకు ఒక ఐకాన్ టు ఇంకో ఐకాన్ పోతుంటే మనకు గ్లాస్ లుక్లో కనిపిస్తుంది ఈ iOS 26లో. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, పైన మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు. యాడ్ విజెట్, కస్టమైజ్, ఎడిట్ వాల్పేపర్, ఎడిట్ పేజెస్ అని పైన చూపిస్తుంది. ఆ ఎడిట్ కొడితే ఇక్కడ కింద మీకు కస్టమైజ్ చూపిస్తుంది. డిఫాల్ట్, డార్క్, క్లియర్ అండ్ ఇంకా టైంటెడ్ అని చూపిస్తుంది. అలాగే మీకు క్లియర్ అని కూడా లైట్, డార్క్, ఆటో మోడ్లో కూడా చూపిస్తుంది. ఇట్లా ఇదే నేను చెప్పింది. లైట్ మోడ్లో మీకు క్లియర్లో మీకు ఐకాన్స్ అని చేంజ్ అయిపోతుంది. గ్లాస్ లుక్గా కనిపిస్తుంది. దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఏ విధంగా కలర్ కావాలన్నది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ మనకు కావాల్సిన కలర్ ప్రకారంగా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ని. మీకు స్క్రీన్లో కనిపిస్తున్నట్టు ఇది ఒక ఫ్యూచర్. అలాగే మీకు స్క్రీన్ షాట్లో మీకు చూపిస్తాను. స్క్రీన్ షాట్ మనం క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ని మనము ఏ విధంగా అంటే ఆ విధంగా క్రాప్ చేసుకోవచ్చు ఈజీగా. అంటే మనకి ఎంత కావాలి అనేది క్రాప్ చేసుకోవచ్చు. అలాగే మనం దీనికి ఏ కూడా అడగవచ్చు. ఈ ఫోటో త్రూ మనకి ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మీకు లెఫ్ట్లో చూపిస్తుంది ఆస్క్ అని. అలాగే మీకు ఇమేజ్ పరంగా కూడా చూపిస్తుంది కదా, ఇమేజ్ సర్చ్ అని. అలాగే మీరు ఇక్కడ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పెన్సిల్లో యాడ్ టెక్స్ట్, యాడ్ సిగ్నేచర్, ఇమేజ్ డిస్క్రిప్షన్, అంటే మనం తీసుకున్న స్క్రీన్ షాట్ కూడా మనం డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. మీకు స్క్రీన్లో చూపిస్తున్నట్టు ఇక్కడ మనం అలాగే ఈ స్క్రీన్ షాట్ని మనం షేర్ కూడా చేసుకోవచ్చు. పైన చూపిస్తుంది చూడండి ఐకాన్, షేర్ కొడితే మనం షేర్ కూడా చేసుకోవచ్చు ఈ స్క్రీన్ షాట్. అలాగే ఇదొక ఫ్యూచర్. మనకు కావాల్సిన విధంగా మనం మోర్ ఏదైనా విధంగా సేవ్ అని చేసుకోవచ్చు, షేర్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ మెసేజ్లో మీకు ఒక ఆప్షన్ ఉంది. మెసేజెస్లో మీకు ఇక్కడ పైన క్లిక్ చేస్తే అన్నోన్ సెండర్, మేనేజ్ ఫిల్టర్, రీసెంట్ డిలీటెడ్ అన్ని చూపిస్తుంది ఐకాన్స్ అని రైట్ సైడ్లో. అలాగే మనం ఏదైనా మెసేజ్లో మనకు ఫొటోస్ ఏమైనా వస్తే అది బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు ఈ మెసేజ్లో. ఇది ఒక ఫ్యూచర్ బాగుంది ఇందులో. అంటే ముందు మనం ఆడ నుంచి మనం కస్టమైజ్గా మనం డేటా తీసుకోవచ్చు. అలాగే డేటా టెక్స్ట్ని హైలైట్ చేసుకోవచ్చు. అక్కడనే మనం ఎమోజీస్ కూడా ఇవ్వచ్చు. అలాగే మీకు ఇంకోటి క్యాలెండర్ పరంగా మీకు కొన్ని ఫీచర్స్ వచ్చాయి. ఇక్కడ మీకు కొంచెం క్రిస్టలైజ్గా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. క్యాలెండర్స్లో కొంచెం మోడిఫికేషన్, లుక్ పరంగా కొంచెం చేంజెస్ కనబడుతుంది. అక్కడ మీకు కంపాక్టెడ్ స్టాక్ డీటెయిల్స్ అని చూపిస్తుంది అన్ని. అలాగే మీకు కెమెరా ఫొటోస్ పరంగా మీకు ఇలా మనం ఫొటోస్ మీడియాలో మనం ఓపెన్ చేస్తే కలెక్షన్స్ ఉంటాయి కదా, ఆ కలెక్షన్స్లో ఓపెన్ చేసి మనం ఏదైనా టెక్స్ట్ని పిన్ చేసుకోవచ్చు ఈజీగా. ఆ పిన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది ఈ ఫీచర్. అలాగే మీకు కెమెరాకు ఇక్కడ మీకు వీడియో, ఫోటో రెండు ఆప్షన్ చూపిస్తున్నాయి కదా. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే ఫ్లాష్ అండ్ మోడ్స్ వస్తాయి కదా. మనకు పైన క్లిక్ చేసే అవసరం, పైన క్లిక్ చేసి ఎలా చూపిస్తుంది ఫ్లాష్ లైవ్. అలాగే మనకి ఫోటో దగ్గర క్లిక్ చేసినా కూడా మనకు ఫ్లాష్ లైవ్ టైమర్ అని చూపిస్తుంది. అదొకటి బాగుంది ఇక్కడ ఫ్యూచర్. అలాగే నెక్స్ట్ ఫోటో విషయంలో దగ్గరుకుందాం. ఫోన్ విషయంలో ఆ ఫోన్ దగ్గర మీకు కొన్ని కస్టమైజ్ చేశారు. ఇక్కడ మీకు పైన క్లిక్ చేస్తే క్లాసిక్ మోడ్ అండ్ వేరే మోడ్ కూడా చూపిస్తుంది. అలాగే వాయిస్, మిస్డ్ కాల్, స్నాప్ అని చూపిస్తున్నాయి. అలాగే మనకు హిస్టరీ పరంగా కూడా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అంటే మనకు వీక్ కాల్స్ ఎలా వచ్చాయి, మంత్లీ కాల్స్ ఎలా వచ్చాయి అని కూడా చూపిస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తున్నట్టు చూడండి ఒకసారి. ఇక్కడ మీకు డయల్ ప్యాడ్ కూడా చూపిస్తున్నాను చూడండి. డయల్ ప్యాడ్లో కాల్స్, కాంటాక్ట్స్, సర్చ్ బార్ అలా మీకు చూపిస్తుంది. అలాగే మీకు ఇక్కడ మీకు హిస్టరీ పరంగా కూడా చూపిస్తాను. మీకు
హిస్టరీ పరంగా మీకు క్యాన్సిల్డ్ కావాలట్లో మంత్లీ కొంచెం గ్లాస్ లుక్లో కనిపిస్తుంది. ఈ ఫీచర్స్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో నుంచి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.